ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఆధ్యాత్మిక జీవితాలలో మనమందరము కూడా దేవుడు మనకు అనుగ్రహించు ఆత్మీయ వర్తమానములను బట్టి మనము బలపరచబడుతూ ఉన్నాము కనుక ప్రతిరోజు మరి దేవుని వాక్యములను మనము ధ్యానిస్తూ మన అంతరంగ పురుషుడిని బలపరుచుకోవడానికి దేవుడు మనకెంతగానో సహాయము చూపుతూ ఉన్నాడు. అందును బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకొని మన ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో వాటిని మనము అనుసరించడానికి, అవసరమైన వాటిని మనము తెలుసుకుని వాటి ప్రకారముగా మనము వాక్యానుసారముగా నడుచుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 35వ వచనాన్ని గమనించినప్పుడు, అపోస్తలుడైన పౌలు మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనములో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని ఈ వాక్య భాగములో మనము చదవగా విన్నాం. సాధారణముగా క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత మనందరి జీవితాలలో శ్రమలు అనేవి ఎదుర్కొనే వారముగా ఉంటున్నాం. శ్రమలు లేకుండా మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేము కనుక శ్రమల ద్వారా మనము ఈ మార్గములో వెళుతూ ఉన్నప్పుడు మన కొరకు దేవుడు మరి మహిమను సిద్ధపరుస్తూ ఉన్నాడు. పరలోకమందు మనము దేవునితో పాటు యుగ యుగములో బ్రతకడానికి, నిత్య జీవము కలిగి మనము బ్రతకడానికి, మరి నిశ్చయముగా ఈ లోకములో దేవుని ప్రజలైనటువంటి వారికి శ్రమలు అనేవి మరి కలుగుచూ ఉన్నప్పుడు శ్రమలను చూచి మనము పారిపోకుండానట్లు, శ్రమలకుండా మనం వెళుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మరి మనము మహిమ చేత నింపబడే వారముగా ఉంటున్నాం. మరి దేవుడు అనుగ్రహించే మహిమ అనేది చాలా విశేషమైనదిగా కనబడుచూ ఉన్నది. లోక సంబంధమైనటువంటి మహిమలను మనము గమనించేటప్పుడు తాత్కాలికమైనటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు మనకు అనుగ్రహించు మహిమ చాలా గొప్పదిగా కనబడుచూ ఉన్నది. ఎందుకంటే ఆది కాండములో మనము 2వ అధ్యాయము చివరి భాగములో మనము గమనించినప్పుడు దేవుడు వారిని మహిమ చేత నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారు ఆ మహిమను కోల్పోయారని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం కదా. మరి ఆధ్యాత్మిక జీవితాలలో అంతరంగ పురుషుణ్ణి కూడా మనము దేవుని మహిమ చేత నింపబడుట కొరకు సాధారణముగా ఈ లోకములో మనము శ్రమల గుండా మనం వెళ్ళేటప్పుడు, మరి శ్రమలు మనకు ఎదురైనప్పుడు, శ్రమల మార్గములలో మనము కొనసాగించుచూ ఉన్నప్పుడు మరి తప్పకుండా ఈ శ్రమలలో మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మరి శ్రమల మార్గములలో మనం వెళ్ళుచూ ఉన్నప్పుడు మన ప్రభువు మనతో కూడా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ చదవబడిన వాక్య భాగములో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? చూడండి, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అనే ఒక ప్రశ్న ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుబడుచున్న కార్యములు ఒకవేళ మన జీవితములో ఎదురైనప్పటికీ దాని నుండి మనము ఎలా తప్పించుకోవాలో, క్రీస్తు ప్రేమను మనము అనుభవించే వారముగాను, క్రీస్తు యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండే వారముగా మరి ఉండడానికి దైవికమైనటువంటి ఆ కార్యములు
మనలో అత్యధికముగా మరి దేవుని వాక్యముల ద్వారాగా మనం నేర్చుకునే వారముగా ఉండాలి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమనైనను మనలను ఎడబాపున. అపోస్తులుడైన పౌలు భక్తుని యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆదిమ కాలములో మరి దేవుని యొక్క సంఘమును హింసించిన ఒక వ్యక్తి మనము ఇక్కడ గమనించగలం. ఎందుకంటే ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన మరి పౌలు గారి యొక్క జీవితంలో ముందుగా క్రీస్తు యొక్క సంఘమును హింసించువాడుగాను మరి వారిని బాధ పెట్టే రీతిలో దేవుని సంఘాన్ని ఏ విధముగా హింసించాలో అలాగా హింసించుకుంటూ ఉన్న ఆ సమయములలో మరి ప్రభువు దర్శనమిచ్చి సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చిన మరి ఈ పౌలు యొక్క జీవితంలో ఆయన చెప్పుచున్నటువంటి మాటలు ఏమిటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? అవును నా ప్రియ దేవుని జనమా, క్రీస్తు ప్రేమలో మనము వేరుపారి బ్రతికేవారము కాను. క్రీస్తు యొక్క ప్రేమ పొడుగు వెడల్పు, దాని యొక్క లోతు ఎత్తు, దాని మరి ఆ కార్యములను మనము గమనించినప్పుడు క్రీస్తు ప్రేమలో మనము నిలిచి ఉండడానికి మనలో చాలామంది ఏ విధముగా దేవుని వాక్యమును మనము శ్రద్ధగా ఆలకించే వారముగా ఉంటున్నాము. క్రీస్తు ప్రేమను గురించి మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ లేఖనాలలో మరి మన ప్రభువును గురించినటువంటి మాటలను మనము చదవగా మన హృదయాలలో క్రీస్తు యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండే వారముగా ఉండగలము. ఎందుకంటే నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పుచున్న ఒక వ్యక్తి జీవితములో తాను దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవాడుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను ప్రకారముగా జీవించేవాడుగా ఉండాలి. కనుకనే దేవుని యొక్క ప్రేమ అనగా క్రీస్తు యొక్క ప్రేమలో మనము వేరుపారి జీవించే వారముగా ఉండాలి. ఎందుకంటే యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ ఎన్నడూను మారదు. కనుకనే పరిశుద్ధులు పాటలు కట్టుచున్నటువంటి ఆ పాటలలో కొన్ని మాటలు మనలను ఆకర్షితులుగా మార్చుచూ ఉన్నది. యేసుని ప్రేమ ఎన్నడూ మారదు, మారుచున్నాయి ప్రపంచమునందు. యేసుని ప్రేమ ఎన్నడూ మారదు, మారుచున్నాయి ప్రపంచమునందు. కల్వరి ప్రేమతో కొనిన నన్ను, కల్వరి ప్రేమతో కొనిన నన్ను, కాపరిగానే మేపెను నన్ను, కాపరిగానే మేపెను నన్ను. చూడండి, క్రీస్తు యొక్క ప్రేమ మనలను మేపుచున్న అనుభవములోనికి, అనగా ఒక కాపరిగా ఆయన మన ఎడల తన ప్రేమను చూపుతూ ఉన్నాడు. కాపరికి ఉండవలసినటువంటి లక్షణములనేవి నేను గడిచిన దినములలో కాపరి యొక్క ఆత్మీయ వర్తమానములను ముందుగా నేను తెలియజేశాను. ఒకవేళ మీరు వాటిని గురించి తెలుసుకోవాలంటే ఈ విశేషమైన మాటలలో అనగా క్రీస్తు యొక్క ప్రేమ మరి కాపరికి ఉన్నటువంటి లక్షణములనేవి నేను ముందుగా మీకు ఈ ఛానల్లో మరి ఈ యొక్క ఆత్మీయ వర్తమానములనేవి తెలియజేశాను. నా ప్రియ దేవుని ప్రజలారా, నేను చెప్పాలనుకున్నటువంటి ఆత్మీయ విషయములు ఏమిటంటే, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అని చెప్పి ఒక ప్రశ్నలో మనకు ఒక జవాబు అనేది దొరుకుతూ ఉన్నది. ఎందుకంటే శ్రమ కలిగినను, బాధ కలిగినను, హింస కలిగినను, కరువైనను, వస్త్రహీనత అయినను మనలను ఎడబాపకుండా ఉండునట్లు క్రీస్తు ప్రేమలో మనము వేరుపారి బ్రతికే వారముగా ఉండాలి. కనుకనే యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో మనము గమనించగలము, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి
వారిని అంతము వరకు ప్రేమించెను అని చెప్పుచూ ఉన్నాడు. అంతము వరకు అనగా సంపూర్ణముగా క్రీస్తు యొక్క ప్రేమ అనేది ఇక్కడ చూచుచూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనులారా, మరి మనలను దేవుడు అంతం వరకు ప్రేమించి దేవుడై ఉన్నాడు. అంతమే లేనటువంటి దేవుని యొక్క ప్రేమ, కొలత లేనటువంటి దేవుని ప్రేమ. మరి క్రీస్తు యొక్క ప్రేమ అనేది ఎన్నడూ మార్పు లేనటువంటి ఒక ప్రేమ. అది యథార్థవంతమైనటువంటి ఒక ప్రేమగా మనము గమనించగలుగుతూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని చిన్నలారా, ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి బ్రతికే వారముగా ఉంటున్నామో, క్రీస్తు యొక్క ప్రేమ దాని యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడుగును మనము తెలుసుకునే వారముగా ఉంటున్నామో, అప్పుడు మన జీవితాలలో మనకు శ్రమలు కలిగినను, బాధలు కలిగినను, హింసలు కలిగినను, మరి వస్త్రహీనత అయినను, కరువైనను, ఏదైనప్పటికీ క్రీస్తు ప్రేమలో మనము నిలిచి ఉన్నట్లయితే మరి నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడిన జనాంగమై ఉన్నాము. కనుకనే మరి మన ప్రభువు మనలను ప్రేమించాడు కనుక కాబట్టి ఆయన మన జీవితాలలో తన యొక్క ప్రేమ అనేది కుమ్మరించుచూ ఉన్నాడు. ఇక్కడ సంపూర్ణమైనటువంటి ప్రేమ, మరి తన వారిని ఆయన ప్రేమించిన విధముగాని అంతం వరకు ప్రేమించే ఒక గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారు అని మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. లోకములో ఎన్నో విధములైనటువంటి ప్రేమలు గమనించగలం. వారు కొద్దిపాటి ప్రేమను చూపిస్తారు, ఆ తర్వాత ఆ ప్రేమ అనేది నిరాకరించేవారుగా ఉంటున్నారు. కనుక తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల యొక్క ప్రేమ, వారి యొక్క ప్రేమ అనేది కొంతవరకే. అయితే క్రీస్తు యొక్క ప్రేమ అనాది ప్రేమ, క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ద్వారాగా మనము ప్రేమించబడుతూ ఉన్నప్పుడు కష్టములు, నష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, పలు విధములైన శ్రమలు మనకు ఎదురైనను కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు అనే రీతిలో మనం బ్రతకగలము. ఈ రోజుల్లో మనము క్రీస్తు ప్రేమ చేత నింపబడేవారుగా ఉండాలి. కనుకనే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనించేటప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో మనం గమనించినట్లయితే, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి అని చెప్పుచూ ఉన్నాడు. కనుక నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొనిన ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు మీరు నిలిచియుందరు. కనుక నా ప్రియ దేవుని జనులారా, మరి తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగ ప్రేమించి తిని అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రేమ యందు మీరు నిలిచియుండుడి. యేసు ప్రభు వారు చెప్పే మాటలలో ఒక ఆదరణ కలుగుచూ ఉన్నది. నా ప్రేమ యందు మీరు నిలిచియుండుడి. నేను తండ్రి ప్రేమ యందు ఎలా నిలిచి ఉన్నానో మీరు కూడా నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో క్రీస్తు ప్రేమలో మీరు నిలిచి ఉన్నట్లయితే మీ జీవితాలు బాగుపడతాయి. దేవుడు మిమ్మలను ప్రేమించుచూ ఉన్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్ననో సరే, ఎటువంటి సందర్భములో మీ బ్రతుకులు ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమకు ఒకవేళ మీరు దూరముగా బ్రతుకుచూ ఉన్నారా, క్రీస్తు ప్రేమలో మరి ఏ విధముగా మీ బ్రతుకులనేవి మారాలని ఎదురు చూస్తూ ఉన్నారా? నా ప్రియ దేవుని జనులారా, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఏమైనప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అనే స్థితిలో మనం బ్రతికేవారముగా ఉండాలి. అంటే పౌలు భక్తుని యొక్క జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమలో స్థిరపడిన ఒక వ్యక్తిగా నడుచుచూ వచ్చాడు. క్రీస్తు యొక్క ప్రేమలో ఆయన స్థిరపడి అనేకులకు ఒక మాదిరిగా నిలిచాడు. ఈ రోజుల్లో మన జీవితాలలో శ్రమలు కలగగానే, కష్టములు కలగగానే, దుఃఖములు, వేదనలు కలగగానే క్రీస్తు ప్రేమ నుండి మనము తొలగిపోకుండా క్రీస్తు ప్రేమలో మనము నిలిచి ఉండేవారముగా ఉండాలి. ఎందుకంటే మన బ్రతుకులు క్రీస్తు ప్రేమ ద్వారానే మార్చబడగలవు. కనుక
చివరి దినాలలో అనేకులు క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను రుచి చూడలేని వారుగా మారుతూ ఉన్నారు. శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురైనప్పుడు క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోతూ క్రీస్తు ప్రేమను ఎరగనటువంటి ప్రజలుగా మరి బ్రతుకుతూ క్రీస్తు యొక్క ప్రేమలో స్థిరపడి నిలవలేనటువంటి జనాంగముగా మారిపోవచ్చు ఉన్నారు. కనుకనే లోకములో వారు కలిసిపోతూ వెనుకబడిపోయేటువంటి వారు గాని, క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోలేనటువంటి ప్రజల బ్రతుకులలో చీకటి, అంధకారం అనేది కనబడుచు ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము గమనించేటప్పుడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. అవును నా ప్రియ దేవుని జనులారా, క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేయుచు ఉన్నది. ఎవరు మనలను బలవంతము చేయడం లేదు, కానీ క్రీస్తు యొక్క ప్రేమ మనలను బలవంతము చేయుచు ఉన్నది. ఈ మాటలు వింటున్న మీ హృదయాలలో క్రీస్తు ప్రేమ చేత మీరు నింపబడినట్లయితే క్రీస్తు ప్రేమ మిమ్మలను బలవంతము చేయును. ఎలా బలవంతము చేయుచు ఉన్నది? ఆయన సువార్తను మనం ప్రకటించే వారముగాను. క్రీస్తు ప్రేమ లేనివాడు వ్యర్థుడుగా మారిపోవచ్చు ఉన్నాడు. కనుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతటిలో కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పబడుతూ ఉన్నది. అనగా ఆ ప్రేమ వలన మనము బలవంతులముగా మార్చబడుతూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? కష్టములు, దుఃఖములు, వేదన, మరి కరువైనను, హింసైనను, బాధైనను, ఏదైనను మనలను ఎడబాపువాడు ఎవడు? ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా? శ్రమయైనను, బాధైనను, హింసైన, నిందైన, ఏదైనను. కనుక వారు ఎవరు అడ్డుగా ఉండకుండానట్లు మన జీవితాలలో క్రీస్తు ప్రేమ చేత మనం నింపబడుతూ ఉన్నట్లయితే ఈ శ్రమ, ఈ కష్టము, ఈ బాధ ఏదైనా సరే మనము ధైర్యముగా జయించగలిగే వారముగా ఉంటున్నాము. కనుక ఈ వర్తమానములు వింటున్న మీ బ్రతుకులలో క్రీస్తు ప్రేమ చేత మీరు నింపబడండి. ఒక దినమందు నిత్య రాజ్యములో మనం ప్రభువుతో పాటు అధిక మహిమను మనం పొందుకోబోతూ ఉన్నాము. దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో విశేషముగా క్రీస్తు ప్రేమల నుండి మమ్మల్ని ఎడబాపు వాడు ఎవడు అని చెప్పినట్లుగానే కరువైనను, హింసైనను, వస్త్రహీనతైనను ఏదైనప్పటికీ మా జీవితాలలో ఒకవేళ వాటిని ఎదుర్కొనే సమయం ఒకవేళ మా జీవితంలో కలిగినప్పుడు ప్రభువా, మీ ప్రేమ నుండి మేము తొలగిపోకుండానట్లు, మీ ప్రేమ మారనది, మీ ప్రేమ శాశ్వతమైనది, మీ ప్రేమ మా జీవితాలలో స్థిరపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రేమ చేత మా హృదయములలో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నూతనముగా ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో వారి బ్రతుకులను మారాలని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను మీరు దీవించండి. అవును ప్రభువా, మీ ప్రేమ నుండి మేము ఎడబాపు చున్న కార్యములు ఏవైనను మా జీవితాలలో ఎదురైనప్పటికీ వాటి నుండి ప్రభువా మేము తండ్రి విడుదల పొంది మీ ప్రేమలో ప్రభువా స్థిరపడే కృపను మాకు దయచేయండి. మీ ప్రేమను రుచి చూచేవారుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానము ద్వారాగా ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభు ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొని మీరు అక్కడకు మమ్మల్ని సిద్ధపరచగలరని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి మరి మీరు ఎంతగానో ఈ వర్తమానములను వింటూ
ఆధ్యాత్మిక జీవితాలలో మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకను మరి దైవ సన్నిధిలో అనేక ఆత్మీయ సత్యములను బోధించడానికి దేవుడు కృప దయచేయనట్లుగాను, నా కొరకును ఈ పరిచర్య కొరకును మీ వ్యక్తిగత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.